ఇప్పుడు ఈ కాలంలో ఏవైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలా ఇంకోటి అనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రపంచ దేశాల్లో మనకి ఏ దేశం మనకు అనుకూలంగా ఉంటుంది మనకన్నా తెలుస్తుంది గురుగారు? అట్లా ఏ దేశం అని కాదు, మామూలుగా భారతదేశం మనం ఇక్కడ నుంచి మీరు ఏమి చేసినా కూడా ఇప్పటి నుంచి బాగానే ఉంటాయి. వచ్చే సంవత్సరం ఇండియన్ ఎకానమీ మనకి చాలా బాగుంటుంది, చాలా పైకి వస్తుంది. టెక్నాలజీ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, అన్ని రంగాల్లో, విద్యా రంగం కానీ, లేకపోతే ఈ ఆటోమొబైల్ సెక్టర్లో కానీ, మన హెల్త్ కేర్, ఆరోగ్యం, ఈ సెక్టర్స్లో కానీ అన్నింటిలో కూడా బాగుంటుంది. ఏం చేసినా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి పొందుతుంది. అండ్ ఇతర దేశాలు ఏంటంటే, అమెరికాలో ఎకానమీ చాలా దెబ్బతినచ్చు. యూరోప్, అమెరికా ఇటంతా కూడా చాలా దెబ్బతినే సూచనలు ఉన్నాయి వచ్చే సంవత్సరం. సో ఎవరైనా, నేను అందరికీ చెప్తుంటాను, ముందు కాలాల్లో యుఎస్ నుంచి ఇండియా వచ్చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి టైం. ఇప్పుడు వెనక్కి వచ్చి వాళ్ళు ఇక్కడ మొదలు పెట్టుకుంటే వాళ్ళు చేసే ఏదన్నా, ఇప్పుడు మన వాళ్ళంతా అంటున్నారు స్టార్టప్స్ అని చెప్తుంటారే, అటువంటివి ఇప్పుడు ఇండియా వచ్చి మొదలు పెట్టడం చాలా మంచిది. ఈ టైంలో కనుక చేసుకుంటే చాలా బాగా గ్రో అవుతారు వాళ్ళు, ఎంతో వృద్ధి చెందుతారనమాట. ఇంత మంచి పీరియడ్ ఇప్పుడు రావటం, ఇప్పుడు జరుగుతున్న పీరియడ్ ఈ టైంలో. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టైంలో ఒక గోల్డెన్ పీరియడ్ లాగా వస్తుంది. అదేమిటి, దేశం అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం అమెరికా అనేది, అసలు 400-500 సంవత్సరాల క్రితం అమెరికా అనే దేశం లేదు. అదంతా మనం ఈ సనాతన ధర్మమే భూమి మొత్తం వ్యాపించి ఉంది. అసలు ఇంకా వెనక్కి వెళ్తే మనం ఆ టైంలో మనకి ఇవి ఇన్ని ఖండాలుగా కూడా లేదు, భూమి అంతా ఏకంగానే ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఖండాల కంటే విభజనకు అయిందనమాట. అంతా కూడా కొన్ని జరిగి ఆ విధంగా విడిపోయాయి, ఖండం కదా విడిపోయాయి, అదే అంతా ఒకే ఉండేది. అప్పుడు ఈ సనాతన ధర్మమే అన్ని చోట్ల వ్యాపించి ఉండేది. సో ఈ వ్యాపించి ఉన్నప్పుడు ఈ ప్రదేశాల్లో ఏంటి, సనాతన ధర్మం వ్యాపించినట్టు అప్పుడేంటి, గురుకులాలు, రకరకాల వృత్తులు, రకరకాల జీవన విధానాలు. ఇప్పుడు మనం ఈరోజు ఈ విధంగా చూస్తున్నాం మన టెక్నాలజీలు, మన మొబైల్ ఫోన్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు అనేది ఒక 40-50 ఏళ్ళ క్రితం ఎవరు ఎరగరు కదా. మన తల్లిదండ్రులు, మన తాతలు వెళ్తే అప్పుడు ఎరగరు. వేరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత ఇది. అంటే ఇప్పుడున్న సంస్కృతిలో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఇంత బాగా వచ్చేసింది. మెడికల్ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ వచ్చాయి, అన్నిట్లో వచ్చి ఇవన్నీ ఇంతకుముందు మనం చూడనివి. అయితే ఏమవుతుంది, ఇటువంటిది మనం ఏదో ఇప్పుడే చాలా గొప్పవాళ్ళం అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉండదు. ఇంతకంతా ఎంతో గొప్ప సివిలైజేషన్స్ ముందు వచ్చేళ్ళే సంస్కృతులు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంతకంటా ఎంతో వృద్ధి చెందిన సంస్కృతులు వచ్చేళ్ళాయి. కానీ ఏంటంటే కాలక్రమంలో అన్ని సంస్కృతులు మరుగున పడిపోతూ ఉంటాయి. ఓదాంత వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కాలంలో అనమాట. మనం వింటుండేవాళ్ళం కదా పాత రోజుల్లోనే, ఇక్కడి నుంచి మాట్లాడితే ఎక్కడో వింటుండేవాళ్ళు, ఆకాశయానం చేసేవాళ్ళు అని చెప్పేసి. ఇవన్నీ ఎన్నో శక్తులు, ఎన్నో అసలు టెక్నాలజీ అనేది ఇప్పుడు మనం ఆ మాట వాడుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఎంతో హైయెస్ట్ లెవెల్లో ఉండేవన్నమాట. ఎందుకు ఇప్పుడు మన రామాయణ కాలంలో, భారత కాలంలో ఎన్నో అస్త్రాలు ప్రయోగించేవాళ్ళు అని అంటాం. వారుణాస్త్రం అని, ఆగ్నేయాస్త్రం అని, ఇవన్నీ కూడా. సో అప్పటికే ఎంత డెవలప్ అయిందో ఆ రోజుల్లో చూడండి. సో అది, బట్ సివిలైజేషన్స్ ఒక్కొక్క కాలంలో అలా వెళ్ళిపోతూ ఇప్పుడు మనం ఈ సివిలైజేషన్ ఇట్లా ఉంది. ఇది కూడా కొంతకాలానికి ఈ సివిలైజేషన్ ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరాలకి ఇది కూడా అంతరించిపోతుంది. మనం చెప్తుంటాను నేను ఎప్పుడు కదా, కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఏమి ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు రాబోతున్నది 5,126 సంవత్సరం. సో ఇక్కడికి వచ్చాం మనం. అంటే అసలు 10,000 కూడా మనకు అవ్వలేదు. 10,000 కూడా కాకుండా ఏదో ప్రళయం వచ్చేసి అయిపోతుంది ప్రపంచం అని అనుకోకలేదు, భయపడలేదు ఎవరు అంతా. ఇప్పుడే అక్కడ ఏమీ జరగదు అనమాట. మళ్ళీ ఈ టెక్నాలజీ పెరిగింది, కానీ సామాన్య మానవుల్లో అవినీతి, అసహనం ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. అన్నిటికంటే ఏమాత్రం సంయమనం లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం, ప్రతిదానికి అహంకారం, ఈ లక్షణాలన్నీ ప్రతి వాళ్ళలో ఎక్కువై దాని వల్లనే మనుషులందరిలో కూడా, కుటుంబాల్లో కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఎన్నోసార్లు మన కుటుంబాల్లో వింటున్నాం, తల్లిదండ్రులని అకారణంగా నిందిస్తున్న పిల్లలు, ఎన్ని రకాల అన్నదమ్ముల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య కోర్టులకు వెళ్తారు వీళ్ళు. ఇటువంటివి ఎన్నెన్నో చూసేంటి. ధర్మం అనేది అంత ఇదిగా పడిపోతుంది అనమాట ప్రస్తుతం. ఎప్పుడైతే సమాజంలో ధర్మం అనేది లేదో ప్రకృతి కూడా సహకరించదు ఇప్పుడు. అందుకని అసలు మన చిన్నప్పుడు సీజన్స్ అన్ని ఎంత చక్కగా ఉండేవి. ఒక కాలం కాలం అన్ని ఋతువులు చూసేవాళ్ళం, మనం వింటుండేవాళ్ళం. ఆకులు రాలే కాలం అని చక్కగా
మళ్ళీ చెట్లన్నీ రావటం, శిశిర ఋతువు, వసంత ఋతువు, ఎన్ని ఋతువులు ఎన్ని చక్కగా చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు అన్ని సీజన్స్ కలిసిపోయి ఎప్పుడు వేడి తెప్పితే అసలు మనం ఎప్పుడు చూడండి ఏం చూడలేదు వేరే. అవునండి. ఎందుకంటే కాలం కూడా అంత మారిపోతుంది. అంటే ప్రకృతిలో కూడా ఇన్ని మార్పులు వచ్చి ప్రపంచంలోనే ధర్మం లేనప్పుడు బాగా రిఫ్లెక్ట్ అయిపోతుంది ప్రకృతి మీద కూడా అనమాట. దానివల్ల దానివల్ల ఏంటి, ఇంకా అనుకోని సంఘటనలు అన్నీ జరగటం, ఇవన్నీ కూడా ఏంటి నెగిటివిటీ అనమాట. ప్రపంచంలో పాజిటివిటీ రావాలంటే మనుషులు థింకింగ్ పాజిటివిటీగా ఉండాలి, ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, ధర్మంగా ఉండాలి. దానికేంటి భగవంతుని మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం, గురువుల మీద నమ్మకం పెట్టుకోవటం, మంచి మార్గంలో వెళ్ళటం. ఏంటంటే ప్రతి వాళ్ళకి అంటే కలియుగ లక్షణమే అదని చెప్తారు. కలియుగ లక్షణమే, కలియుగంలో మనుషులు అందరూ ధనం వెనకాల, ధనమూలం మీద జగత్ అని వింటాం కదా మనం. ఆ ధనం ఎలా పోగేసుకుంటారంటేట వెనకాల పోగేసుకున్న దాంట్లో 100 వంతు తీసి ఖర్చు పెట్టుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి. అర్థమైందా? ధనంతోనే ఎటువంటి అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల అన్ని మంచి వైరుధ్యాలు రావటం, ఇవన్నీ కూడా వీటి నుంచి మనం ఏంటంటే ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం అందరూ చెప్పేది భగవంతుడిని గురువుల్ని పట్టుకోండి అని. ఇంకోటి ఏంటంటే భగవంతుడు మనకి ఎక్కడో దూరంగా ఉంటాడు కాబట్టి, భగవంతుడు కనపడు కాబట్టి మనకి భగవంతుడిని పట్టుకోవటంలో అంత ఏమంటాం ఏమాత్రం టాలరెన్స్ లేని చంచలమైన భక్తి విశ్వాసాలు కలగటం కొంచెం కష్టం. కాబట్టి గురువులు అంటే మనకి కంటికి కనపడుతూ ఉంటారు కాబట్టి ఆ గురువుని నమ్ముకుంటూ వాళ్ళు చెప్పింది ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అది కూడా ఏంటి, మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా సిద్ధిస్తుంది మనకి. మనకి ముందర ప్రయత్నం కలగాలన్నమాట. చెయ్యాలి అని సంకల్పం తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. దానికి సింపుల్గా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ శాశ్వతం అని పరిగెత్తడమే కాస్త ఆపండి అని చెప్తుంటాను. ఇంకో విషయం కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట ఈ మధ్య. ఏంటి, అప్పుడు కరోనా వైరస్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని మొత్తం స్తంభింపజేసింది కదా. సో అటువంటిది ఏమన్నా మళ్ళీ వస్తుందా? ఎందుకంటే కొంతమంది కొన్ని వింటున్నాం మనం, ఏప్రిల్ మే నెలల్లో ఏదో రావచ్చు, చాలా తీవ్రతరంగా ఉంటాయి పరిస్థితులు అట్లా అంటూ. ఇప్పుడప్పుడే అంత ప్రపంచాన్ని కుదిపేసేటువంటి వైరస్ ఇప్పుడే రాదు. మనం అటువంటి భయం పెట్టుకోక్కర్లేదు. చిన్న చిన్న అనారోగ్యాలు ఇటువంటివి తప్పితే ప్రపంచం మొత్తం ఆగిపోయి 2-3 నెలల పాటు స్తంభింప చేసేంతటి పరిస్థితి మాత్రం ఎప్పుడు రాదు. ఈ సంవత్సరం అసలు రాదు. ఓన్లీ థింగ్ ఏంటి, టెక్నాలజీ పరంగా కొన్ని చోట్ల బ్రేక్ డౌన్స్ అయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం ఈ ఇంటర్నెట్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. ఏంటి, ఏ పని చేయాలన్నా, ఒక బ్యాంకింగ్ అన్నా, ఫైనాన్షియల్ అన్నా, ఏదైనా ఇంటర్నెట్ అయినా మనకి అవసరం. అలా అలవాటు అయిపోయింది కదా. ఇది ఏంటంటే మధ్యలో 1-2 రోజులు పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. అసలు ఇంటర్నెట్ వ్యవస్థ అనేది ప్రపంచంలో బ్రేక్ డౌన్ అయ్యి 1-2 రోజులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడాము. బికాజ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ మనకి అన్నీ కూడా. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో సిగ్నలింగ్ సిస్టము, ట్రైన్స్లో సిగ్నలింగ్ సిస్టము, రైల్వేస్లో అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆటోమేటెడ్ అయిపోయి అన్నీ కూడా ఇంటర్నెట్ కనెక్టెడ్ అయిపోయి. సో మధ్యలో ఒకసారి జూన్ నెలలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒకసారి, ఆ టైంలో ఏంటంటే ఈ ఇంటర్నెట్ వ్యవస్థ అనేది అదేంటి, అప్పుడు కరోనా వస్తే ప్రపంచం అంతా స్తంభించింది, మనుషులు కదలైపోయింది. ఇది కూడా ఒక విధంగా ఇంకొక వేరే రకంలో జనజీవనం అంతా స్తంభించడమే. ఏ పని అమోపటం. ఇప్పుడు ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థ ఎఫెక్ట్ ఏంటంటే ఏ ట్రైన్లు ఎక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు నిన్న హిత్రో ఎయిర్పోర్ట్ లో దానివల్ల కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఎక్కడ వాళ్ళు ఆగిపోయారు, మొత్తం ముందుకు లేకుండా. అటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఈ సంవత్సరం కూడా మనకు వస్తాయన్నమాట. అలా వచ్చే సూచనలు ఉన్నాయి. ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవ్వరూ ఏమి చేయలేకపోతారు 2 రోజుల పాటు. అది కొంచెం ఒక 48 hours పీరియడ్ అట్లాగా. అలాగే ఫ్లైట్స్ మూమెంట్స్లో ఒక్కసారిగా ఏదో ఎయిర్పోర్ట్లో పెద్ద మేజర్ ఎయిర్పోర్ట్, ఒక న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అనుకోండి, లేకపోతే హాంకాంగ్, ఢిల్లీ, ఫ్రాంక్ఫర్ట్ కానీ, టోక్యో కానీ, ఇటువంటి కొన్ని ఇంకా మేజర్ ఈ ఎయిర్పోర్ట్స్లో అనమాట. పెద్ద ఎయిర్పోర్ట్ కొన్ని వేలు, రోజు కొన్ని వందల్లో వేలల్లో కొన్ని లక్షల ప్రయాణాలు చేసేవాళ్ళు, కొన్ని వందల ఫ్లైట్లు వచ్చేవి. బిజియెస్ట్ అనమాట ఆమ్స్టర్డామ్ అని ఒకటి ఉంటుంది. ఇలా పెద్ద కొన్ని ఎయిర్పోర్ట్స్లో అక్కడ ఏంటి, సిగ్నలింగ్ సిస్టమ్ ఆగిపోతే మొత్తం కేవటిక్ అంటే మొత్తం జనం అంతా స్తంభించినట్టు అయిపోతారు. అటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే మనకి
ఈ అగ్నిపర్వతాలు కొన్ని 1-2 బద్దలై కొంచెం దానివల్ల మనం ఒక 7-8 ఏళ్ల క్రితం మనం చూసాం ఒకసారి అగ్నిపర్వతం బద్దలై ఇండోనేషియాలో. దానివల్ల యాష్ క్లౌడ్స్ వస్తాయి అన్నమాట. అగ్నిపర్వతం నుంచి యాష్ వస్తుంది బాగా. ఆ యాష్ వచ్చి అది ఆకాశం అంతా కప్పేస్తుంది అన్నమాట. కప్పేసి ఈ ఫ్లైట్ ట్రావెల్కి అడ్డం అవుతుంది. అప్పుడు ఒక టైంలో అలా జరిగింది. అలా జరిగి కొన్ని రోజుల పాటు ఫ్లైట్స్ అన్ని ఎక్కడికక్కడ ఆపి ఆ రూట్లో వెళ్ళలేకపోయి ఇలా వెళుతున్న వాళ్ళందరూ అక్కడ హోటల్స్లో ఉండిపోయి 7-8 రోజులు మాకు తెలిసిన వాళ్ళే లండన్లో 8 రోజులు ఉండిపోయారు వాళ్ళు లండన్లో. మళ్ళీ ఈ క్లౌడ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి 10 రోజులు పట్టింది అనమాట. అప్పుడు కానీ ఫ్లైట్స్ వెళ్ళలేకపోయి ఆ రూట్స్లో. అటువంటిది జరగచ్చు. ఈ అగ్నిపర్వతాలు కూడా ఏంటంటే అసలు సివిలైజేషన్స్ సంస్కృతులు వెళ్ళిపోవటం అనేది ఎలా జరుగుతుందంటే కొన్ని సంవత్సరాల పాటు భూమి మీద నీటి చుక్క పడదనమాట, వర్షం చుక్క పడదు. అది ఎలా ఎప్పుడో ఒక 25,000 సంవత్సరాల క్రితం వస్తుంది, 20,000కో 30,000 సంవత్సరాలకు మనకు వచ్చి అసలు పంటలు పండక తినడానికి తిండి లేక మనుషులకి ఈ టెక్నాలజీలు అన్నీ ఉంటాయి కానీ తిండి అనేది తిండి గింజలు కరువై సంస్కృతులు వెళ్ళిపోతాయి ఒక్కోసారి. ఒక టైంలో ఏమైంది, ఇటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి, కొన్ని అగ్నిపర్వతాలు బదులయ్యి దాంట్లో తెచ్చిన ఈ యాష్ అంతా అన్నమాట, ఆ బూడిద ఎంత ఎత్తుకెళ్ళిందంటేట 2-3 ఖండాలని కప్పేసింది పూర్తిగా ఆకాశంలో. కప్పేసినంత ఏమవుతుంది, అసలు సన్ భూమి మీదకి సూర్యకిరణాలు పడవు. సూర్యకిరణాలు పడకపోతే మనుషులు బతకలేరు మనిషి. అది ఎలా పడలేట, 1 సంవత్సరం పాటు అట్లాగే ఉంది. కప్పేసిన బూడిద సంవత్సరం పాటు ఉండి భూమి మీద టెంపరేచర్స్ కొన్ని చోట్ల -40కి వెళ్ళిపోయాయి. అలా సంస్కృతులు వెళ్ళిపోయాయి. అది మన శాస్త్రాలన్నింటిలో ఉంది, పలానా టైంలో జరిగింది, ఈ విధంగా జరిగింది అని తెలుసు. అది ఈ మధ్య మన వాళ్ళు సైన్స్ ప్రకారం కూడా కనుక్కున్నారు. ఏంటి, అప్పటి యాష్ ఆ బూడిద అవశేషాలు ఉంటాయి, అవి ఇప్పుడు అక్కడక్కడ తవ్వకాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక చోట కర్నూలు జిల్లాలోనో కడప జిల్లాలోనో రాయలసీమలో ఒక జిల్లాలో అప్పటి యాష్ కనపడింది. దాన్ని వాళ్ళు డేటింగ్ చేస్తే అది 75,000 సంవత్సరాల క్రితం నేను తెలిసింది. 75,000 సంవత్సరాల క్రితం ఆ బూడిద అంత దూరం నుంచి ఆకాశంలో వచ్చి అలా పడింది అనమాట. అది ఆకాశంలో కప్పేయటంతో అసలు కొన్ని కాంటినెంట్స్ తో పాటు ప్రజలు కానీ ఏ జీవి మిగలకుండా వెళ్ళిపోయింది. అది ఎప్పుడో జరుగుతుంది. బట్ ఇప్పుడెప్పుడే అటువంటిది ఏం రాదు, అసలు మనం భయం పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే ధర్మం అనేది విపరీతంగా మనుషుల్లో తగ్గిపోవటం. అందరూ ఇదే, నేను పిచ్చివాళ్ళకి చెప్తాను, ఇది గ్రహించండి, ధర్మంగా ఉండండి, మీ చేతనైనంత సహాయం మీరు చేస్తున్న నలుగురికి సహాయం చేస్తూ ఉండండి, మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.